6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, మీకు 13 ఏళ్ల వయసులోనే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అని విన్నాం. దాని గురించి ఒకసారి చెప్తారా? తప్పనిసరిగా అమ్మ. అంటే దీనికి ముందు చిన్న ఇది చెప్తాను. నా చిన్నతనంలోనే మా నాన్నగారు కాలం చేశారు. నా 7వ సంవత్సరంలోనే. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నాకేదో చదువుకోవాలని ఉండేది. కాలేజీకెళ్ళాలి, మంచి బట్టలేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి ఇట్లా ఉండేది. హ్మ్. కానీ నాకున్న ఆర్థిక స్తోమత పరిస్థితి బాలేని పరిస్థితుల్లో పౌరోహిత్యం నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకున్నాను. నాకు 13 సంవత్సరాలకి స్మార్తం అంటే ఇప్పుడు పురోహితం ఏదైతే పూజలు చేస్తామో హ్మ్. ఈ భాగం అంతా కూడా పూర్తి చేసుకున్నా. పూర్తి చేసుకున్న చిన్న పిల్లవాడిని ఎవరు పిలుస్తారు కార్యక్రమాలకి? పిలవరు. ఇంత ఉండేవాడిని. ఒక చిన్న గట్టి తుండుగుడ్డ కట్టుకుంటే సరిపోయేది. అంత హైట్ ఉండేవాడిని. ఆ! ఆ సమయంలో ఒక దేవాలయంలో అర్చకత్వం జాయిన్ అయ్యా. ఆగస్టు 15వ తారీఖు 92వ సంవత్సరంలో హ్మ్. ఒక దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా జాయిన్ అయ్యాను నేను. 13 ఏళ్ళకే. నాకు 13 ఏళ్ళకి. ఆ! తర్వాత అదే దేవాలయంలో శివాలయం కట్టించారు. రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి వారి దేవాలయం 93 నవంబర్ 15 రోజున ప్రతిష్ఠ జరిగింది. హ్మ్. ఇలా జరుగుతూ ఉంది. నాకు అమ్మవారికి అలంకారం చేయాలి అంటే నేను పూర్వజన్మలో స్త్రీ అయి పుట్టుంటాననేది నా పూర్తి విశ్వాసం. అంటే పూలంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, హ్మ్. మంచి మంచి కలర్స్ అంటే ఇష్టం. ఇప్పటికీ అదే పిచ్చిలో ఉంటాను నేను. పూలు కనబడితే ఒక్క పుష్పం కూడా వృధా కాకూడదు అనేటువంటిది నా లక్ష్యం. హ్మ్. వాడితే ఇంట్లో ఆడవాళ్ళన్నా వాడాలి, ఇదేంటో దేవుడి పాదాల దగ్గరనా ఉండాలి. హ్మ్. ఎక్కడో పుడతాయి పూలు, హ్మ్. తోటలు, పెద్ద పెద్ద తోటల్లో. అక్కడి నుంచి బస్తాలకి ఎత్తుతారు. ఎత్తేసి మొత్తం ట్రావెల్ అయ్యి ఒక హోల్సేల్ షాపుకి వస్తాయి. హోల్సేల్ దగ్గర నుంచి రిటైలర్ తీసుకుంటాడు. ఆ రిటైలర్ దగ్గర నుంచి చిన్న చిన్న షాపులు వాళ్ళు తీసుకుంటారు. ఆ షాపులు వాళ్ళు బండ్ల మీద పెట్టుకొని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ ఉంటారు. అంతవరకు వచ్చి ఒక భక్తుడు అక్కడికి వెళ్ళి ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన తర్వాత దేవాలయం దాకా తీసుకొస్తాడు. కొన్ని పూలు ఏమవుతాయి, శవాల మీద పడిపోతాయి. హ్మ్. కొంతమంది రాజకీయ నాయకులు మెడలో దండాలు అయిపోతాయి. అవును. రకరకాలుగా వాడుతుంటాయి. ఎంతో పూర్వజన్మలో సుకృతం చేసుకొని పుణ్యం చేసుకొని ఉంటేనే దేవాలయం వరకు ఆ పుష్పాలు నడుచుకుంటూ వచ్చినాయి అని చెప్తా. హ్మ్. అంత దాకా వచ్చిన పుష్పాన్ని దేవుడి పాదాల దగ్గర చేర్చకపోతే ఆ పాపం నాదేగా. అవును. అవునా? అదంత కష్టపడి పుణ్యం చేసుకొని దానికి ఉండే పాప నివృత్తి మొత్తం చేసుకోవాలని చెప్పి దేవుడి పాదాల దగ్గర అలంకరింపబడాలని చెప్పి కష్టపడి వస్తే దాన్ని అలంకరించకుండా పక్కన పడేస్తే పాపం నాది. అవును. కాబట్టి నాకు అలంకారాలు అంటే చాలా ఇష్టం. హ్మ్. నేను దేవాలయంలో ప్రారంభమైన సంవత్సరం దసరా అలంకారాలు చేయాలి. ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నా. నా దగ్గర నాకు 13 ఏళ్ళు, నా అసిస్టెంట్ ఒకతనికేమో 23 ఏళ్ళు, ఒక అసిస్టెంట్‌కేమో 34 ఏళ్ళు, ఇంకో అసిస్టెంట్‌కి 53 ఏళ్ళు. హ్మ్. నాకు 13 ఏళ్ళు. వీళ్ళందరూ నా అసిస్టెంట్లు. హ్మ్. అంటే వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాను కాబట్టి వాళ్ళు నా దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ! అప్పుడు నా జీతం ఎంత 300 అమ్మో! నెలకి. 300. నెలకి 300. సో, ఒక ఈ 53 ఏళ్ళ ఆయన్ని నేను తోడు చేసుకున్నా. ఆయన కొంచెం టెక్నికల్‌గా మంచి పర్సన్. హ్మ్. అలంకారాలు చేయడానికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఇద్దరం కలిసి ఒక నెల రోజుల ముందు నుంచే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం. అలంకారాలు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఒక అలంకారం. రేపు పొద్దున అలంకారం ఇవాళ రాత్రి చేస్తాం. హ్మ్. ఇవాళ రాత్రికి చేసేస్తే రేపు పొద్దున దేవాలయం ఓపెన్ చేస్తే ఆ రోజు కావాల్సిన అలంకారం కనబడుతూ ఉంటుంది. హ్మ్. అట్లా ప్రతిరోజు అలంకారం చేస్తూ ఉన్నాం. హ్మ్. నాకప్పుడేంటంటే రూ. 300 జీతం. నేను చేసే దేవాలయం కూడా దాదాపు ఎకరా పైన ఉంటుంది స్థలం మొత్తం, పెద్ద దేవాలయం. దాంట్లో ఒక మారుమూల ఒక గది. నాకు, మా అమ్మ, మా రెండో అక్క, మా చెల్లి. మా చెల్లి హాస్టల్‌లో ఉండేది. నేను, మా రెండో అక్క, మా అమ్మ ఉండేవాళ్ళం. హ్మ్. ఒక గది ఉండేది అంతే. అలంకారాలు చేసేసాం, అయిపోయింది. దుర్గాష్టమి రోజు దుర్గాష్టమి రాత్రి పూట, తెల్లవారితే మహర్నవమి. అవును. అలంకారం చేస్తున్నాం. మహర్నవమి కాస్త అమ్మవారు మహిషాసురమర్దిని మంచి కలర్‌ఫుల్‌గా చూపిద్దామని చెప్పి కొన్ని అప్పట్లో ఇంత టెక్నాలజీ ఎక్కడున్నాయి నాన్న, ఈ స్టాండ్‌లు, లైట్లు ఇవన్నీ లేవు అవును. కదా అప్పట్లో. అవును. ఒక కర్ర తీసుకొని వచ్చి పైన మొత్తం కట్టేసి దానికి బల్బులు మొత్తం ప్లాస్టర్‌లేసి కట్టేసాం. హోల్డర్స్ అన్నీ పెట్టేసి బల్బులు పెట్టేసాం. ఒక 28 బల్బులు పెట్టా దాదాపు. హ్మ్. అలాగే
ఈ చుట్టూ గుడి చుట్టూ కర్టన్స్ పెట్టి అంత బడ్జెట్ కూడా లేదు అప్పట్లో. ఉమ్. వైట్ కలర్ శారీస్ ఉంటాయి, అమ్మవారికి వచ్చిన శారీస్ ఉంటాయి కదా, ఆ. శారీస్ మొత్తం ఇట్లా కర్టన్స్ లాగా మొత్తం దింపేసి వాటి ముందు చిన్న చిన్న గిన్నెలు పెట్టేసి గిన్నెల్లో బరువులు పెట్టి వాటి మీద రెడ్ కలర్ పేపర్స్, గ్రీన్ కలర్ పేపర్స్ ఇట్లా పెడితే రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది. అవునవును. ఇప్పుడు పవర్ క్యాన్స్ అంటాం కదా, ఆ పవర్ క్యాన్స్ అప్పట్లో అలా తయారు చేసుకున్నాం మేము. పెట్టేసి మొత్తం లైట్లు మొత్తం పెట్టేసాం. ఆయన 12 అవుతుంది, ఇంకా నేను వెళ్తాను సుధీర్, నాకు ఓపిక లేదు అని అన్నాడు. నాకు ఒక కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మంచివో చెడవో నాకు తెలియదు, కానీ క్లీన్గా లేకపోతే నేను ఉండలేను అక్కడ, నీట్గా ఉండకపోతే అస్సలు ఉండలేను. మరుసటి రోజు ప్రొద్దున్నే గుడి తెరిస్తే అగ్గిపుల్ల తీసి దీపారాధన అట్లా వెలిగించారు, అట్లా రెడీగా ఉండాలి నాకు. ఉమ్. అది ఎంత ఆలస్యమైనా రెడీ చేసుకొని వెళ్ళిపోతాను నేను. సరే మీరు వెళ్ళిపోండి అని చెప్పి శేషు గారు ఆయన పేరు, ఆయన వెళ్ళిపోమని చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు 12ంటికి. ఎకరం గుడి మొత్తం ఉమ్. మొత్తం గుడి మొత్తమే నేను ఒక్కడే ఉన్నా. ఉమ్. లోపల మా అమ్మగారు ఎక్కడో లోపల రూమ్లో పడుకో ఉన్నారు. ఉమ్. సరే 12 అయింది, మొత్తం అయిపోయింది. సరే క్లీన్ చేద్దాం అమ్మవారి గుడి అని చెప్పి వస్త్రం తీసుకొని ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నా. క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఇట్లా చూస్తాం కదా, అంటే బాగుందా లేదా ఇవాళ అలంకారం అని చెప్పి మళ్ళీ చూస్తున్నా. ఈ ముందు వైపు మొత్తం రెడ్ కలర్ బల్బులు, మొత్తం పేపర్స్ బల్బ్స్కి, చుట్టూనేమో గ్రీన్ బ్లూ చుట్టూ ఇట్లా పెట్టి ఇట్లా తుడుస్తూ ఇట్లా చూస్తే ఇట్లా అంటాం కదా ఒకసారి మనం, ఎరా బాగున్నామా అంటాం కదా, ఉమ్. ఆ 2 హైబ్రోస్ టక్కన అట్లా పైకి, అంటే ఆ మూమెంట్ అనమాట ఆ. పక్క. అది నిజం కాదు అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. దీనికంటే ఎదురుగా ఉన్న హోల్డర్స్గానే ఉన్నాయి. బల్బులు మాత్రం ఒక్కోటి కింద పడి టప మొత్తం 28 బల్బులు కింద పడిపోయాయి మొత్తం. ఉమ్. ఎలా ఉంటుంది 13 ఏళ్ల వాడికి ఒక్కసారిగా అన్ని బల్బులు పగిలి అమ్మవారు కనురెప్పలు అట్లా పైకి లేచినాయి అంటే ఎలా ఉంటుంది? భయం పుట్టేసింది. ఉమ్. భయం పుట్టేసి తొందరగా పోయి మా అమ్మగారిని లేపుకొని తీసుకుని వచ్చాను. మా అమ్మ ఇంట్లో పడుకొని ఉండే రూమ్లో ఉమ్. తీసుకొచ్చిన తర్వాత నేను గర్భాలయం నేను ఉన్నదనుకోండి, మా అమ్మగారు కరెక్ట్గా 10 అడుగులు 15 అడుగుల దూరంలో ఎదురుగా గోడ కానుకొని కూర్చొని ఉంది. ఉమ్. మా అమ్మగారు ఆ గోడ పైన గ్రిల్స్ ఉంటాయి అన్నమాట, ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. ఉమ్. ఈ లోపలికి వెళ్ళి నేను చిమ్ముతుంటే మా అమ్మకి అరుస్తున్నా గట్టిగా, మా అమ్మని. ఉమ్. ఆ ఎదురుగా కూర్చున్న అమ్మవారికి లే పక్కకు వెళ్ళు అని అరుస్తున్నా. ఇక్కడి నుంచి 10 అడుగుల దూరంలో అరుపు వినపడదా? అవేం కదలటలే మెదంటలేదు. ఉమ్. నేను చిమ్ముతున్నా. మా అమ్మని అట్లా అంటే రాదేమో, గట్టికి పోయి దగ్గర పోయి లాగుదామని చెప్పి దగ్గరికి వెళ్ళేటప్పుడు మా అమ్మగారి వెనక భాగంలో ఆ గ్రిల్స్ వెనక నుంచి ఒక పెద్ద ముత్తైదు ఇంత జుట్టు మొత్తం విరబోసుకొని, పసుపు పూసుకొని, ముఖం నిండా పెద్ద బొట్టు పెట్టుకొని, నిన్న మొత్తం పూలు ఉన్నాయి ఇక్కడంతా, ఉమ్. ఇలా పెట్టుకొని, ఈ పెద్ద కళ్ళు ఎలా ఉంటాయంటే ఇంతలా ఉన్నాయి చూడండి, కళ్ళు ఉంటాయి చూడండి, అట్లా కళ్ళతో అలా చూసుకుంటా రా వెళ్ళిపోతుంటే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నేను. ఎందుకంటే ఆమె వెనకనే అమ్మవారు. ఉమ్. భయం పుడుతుంది. సరే అని చెప్పి ధైర్యం చేసుకొని మొత్తం ఆ పగిలిపోయిన బలుబులు మొత్తం చిమ్ముతున్నాను. చిమ్మేసి ఫాస్ట్గా ఇక తలుపులు వేసేయాలి, ఇంకా లేకపోతే నా వల్ల కావట్లేదు. అప్పటికి మణుగు పుట్టేస్తుంది, చెమటలు పోసేస్తున్నాయి. ఉమ్. ఇలా తలుపులు దగ్గరికి లాగుతూ ఉంటే ఇట్లా ముందుకు లాగితే ఒక్కసారి పెళ్ళమని వెనక్కి వెళ్ళిపోయినామండి. ఉమ్. ఒకటేసారి. ఇది మన సినిమాలో ఎఫెక్ట్స్ చూపిస్తుంటారు చూడండి, గాలి కనుక టక్ మన ఎగురు ఓపెన్ అవుతాయని. అవును. ఇట్లా పెద్ద డోర్స్ నాన్న, ఒక్కటి దాదాపు 12 అడుగులు 15 అడుగులు డోర్స్ అవి. ఉమ్. అక్కడ గుళ్ళో చాలా వెయిట్ ఉంటాయి అవి. నేను ఒక్కడిని ఒక డోరు పట్టుకొని లాగితేనే కష్టం. ఉమ్. అలాంటిది ఓ 2 డోర్లు దగ్గరే పెట్టుకున్నాను. ఇట్లా గడి పెట్టబోతున్నా, ఒక్కసారి పట్మని వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా భయం పుట్టేసింది. ఉమ్. కళ్ళు మూసుకొని గట్టి ఇట్లా డోర్లు పట్టుకొని లాగుతుంటే ఈ లోపల నుంచి గొంతు, అంటే ఒక కొత్త గొంతు, అది కూడాను ఎంతో ఒక 100 జన్మల అనుబంధం ఉంటే ఒక ప్రేమ ఉంటుంది కదా ఒక మనిషి మీద, ఉమ్. ఒక ప్రేమ, ఒక లాలన. ఆ గొంతులో నా పేరు ఎట్లా అంటే చెప్తుంటే నిజంగా ఇప్పుడు కూడా కన్నీళ్ళు వస్తుంటాయి నాకు. అది రే నాన్న నిన్నేరా సుధీర్, నిన్నేరా, ఆగురా, ఇదే శబ్దం. ఇంకా భయం ఎక్కువైపోయింది. ఏదైతే అది అయిపోయిందని చెప్పి ముందు టక్కన లాగేసి తాళం వేసేసి అమ్మని గట్టిగా ఇట్లా కొడుతూ ఉంటే, ఎందుకు లేవటం లేదు అని పిలుస్తున్నావు అంటే, ఎప్పుడు పిలిచావు అని అడిగింది. ఉమ్. ఎవరో తిరుగుతున్నారు గుడి మొత్తం, ఎవరో ఆడవాళ్ళు ఉన్నారు, పెద్ద ఆవిడ తిరుగుతుంది, పద అని చెప్పి టార్చ్ లైట్కి మనం చూస్తే ఒక్కళ్ళు లేరు. ఉమ్. బయట గేటు వేసినట్టే ఉంది. అప్పటి నుంచి నాకు అమ్మవారంటే పిచ్చి. నా 13వ సంవత్సరంలో ఇంకా జీవితంలో అమ్మవారి పాదాలు వదిలిపెట్టకూడదు అనుకున్నా,
అలా ఆ స్థాయిలోనే అమ్మవారిని ఆరాధించాను. ఇప్పుడు అమ్మవారు అంటే నన్ను పట్టుకొని నడిపిస్తుందని మాత్రం నమ్ముతాను అది ఉమ్, తప్పనిసరిగా. అది ఒక సంవత్సరం జరిగింది. మరుసటి సంవత్సరం సేమ్ మరలా మహర్నవమి రోజునే. ఉమ్, మహర్నవమికి అమ్మవారికి మహిషాసురమర్దనికి నాలుక పెడతాం ఇట్లా. అవును. ఒక పేపర్‌తో తయారు చేస్తాను నేను దాన్ని. ఉమ్, తయారు చేసి మైనంతా ఇక్కడ అంటిస్తాం. ఉమ్, అందరున్నారు. మా అమ్మ అందరున్నారు. రాత్రి 12, 12:30 అవుతుంది. అంటిస్తున్నాము. అది అంటుకోవటం లేదు. సరే ఇప్పుడు వద్దులే ఇంకా రేపు పొద్దున పెట్టుకుందాం వచ్చేసి అని విసుగు పుట్టేసి ఆ నాలుక తీసుకొచ్చి ఇక్కడ మంగళసూత్రాలు ఉంటాయి కదా! మంగళసూత్రాల మధ్యలో ఇక్కడ పెట్టేశాను. ఉమ్. ఇక్కడ పెట్టేసి ఇట్లా తిరిగి తలుపేద్దామని ఇటు చూస్తుంటే నాలుక పోయి ఇక్కడుంది. ఆ, ఇక్కడున్న నాలుక ఇక్కడ ఎలా పోయింది? ఉమ్, మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం పీకేంత వరకు రాలేదు. ఉమ్. ఎవరు పెట్టారు? అదే చెప్తున్నా కదా! అదే విచిత్రం. అలాంటి ఘటనలు నా జీవితంలో అయితే అంటే నా చిన్నప్పుడు కాబట్టి జరిగిందని చెప్తా. ఉమ్, ఏ రకమైనటువంటి మాయా మర్మం ఉండదు. వచ్చిన భక్తులను మంచిగా చూడాలి. వాళ్ళకి సంతృప్తిగా పూజ చేసి పంపించాలి. ఇది ఒక ఆలోచనే ఉంటుంది. ఆ సమయం నుంచే నాకు అమ్మవారంటే చాలా ప్రీతిగా ఉంటుంది. పూజ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రత్యంగర ఉపాసన కావచ్చు, దశమహావిద్యలు కావచ్చు, వారాహి కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతోనే ముందుకు వెళ్తూ ఉంటా. అందులో నా జాతకం ప్రకారం కూడా స్త్రీదేవత ఉపాసన అనేటువంటిది చాలా విశేషంగా పనిచేస్తుందని చెప్పారు. అది అలా ఉందా లేదా అనేది నాకు తర్వాత సంగతి తర్వాత కానీ నాకు అమ్మ అంటే అంతే అమ్మ. ఉమ్, మా అమ్మ తర్వాత మా అమ్మ పేరు దుర్గాంబ. నాకు మళ్ళీ అమ్మవారే ఉమ్. నా జీవితంలో. మా అమ్మ తర్వాత మరలా ఇంకోళ్ళు అమ్మ ఎవరన్నా ఉన్నారంటే అమ్మవారు తప్పితే వేరే భావన ఉండదు. అంత గొప్ప స్థాయిలో అమ్మవారు నన్ను నిలుపుతోంది. నా మనసులో ఆమెను నిలుపుకున్నా నన్ను ఆ స్థాయిలో ఆమెను నిలిపిస్తుంది. నాకైతే కొంచెం గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించే మీ స్టోరీ చెప్తుంటే. అంటే అందరికీ ఆ కటాక్షం అనేది రాదు, కొందరికే వస్తుంటది. అంతే మా ఆవిడ అనుగ్రహం. చాలా చక్కగా వివరించారు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.